స్టాక్ మార్కెట్లో ఒక అకస్మాత్తు వార్త వచ్చినప్పుడు హ్మ్. మనం వేసుకున్న లెక్కలన్నీ సెకండ్ల వ్యవధిలో ఎందుకు తలకిందలవుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? అవును, అది చాలా తరచుగా జరిగేదే. ప్రొఫెషనల్ ట్రేడర్స్కి కూడా ఇదొక పీడకల లాంటిదే. రైట్. అంటే నేను పక్కా లెక్కలతో ఒక ఆప్షన్ సెల్ చేశాను, నాకు ఖచ్చితంగా లాభం వస్తుంది అని ప్రశాంతంగా ఉన్న ఒక ట్రేడర్ అకౌంట్ బ్యాలెన్స్ కళ్ళు మూసి తెరిచేలోపు సడన్గా ఎందుకు ఆవిరైపోతుందో అర్థం కాదు. ఖచ్చితంగా. అక్కడ మనం చూడలేని ఒక ఫోర్స్ పనిచేస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో ఆప్షన్స్ ట్రేడింగ్ వెనుక దాగి ఉన్న ఆ అదృశ్య శక్తి గురించే మాట్లాడుకోబోతున్నాం. మార్కెట్ కల్లోలంగా ఉన్నప్పుడు ఆప్షన్ ప్రీమియంలను రాకెట్లా దూసుకుపోయేలా చేసే ఒక ఇంజిన్ గురించి మనం చర్చించబోతున్నాం. అదే గామా. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఇది. బేసిక్గా ఈ గామా అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా డెల్టాకున్న పరిమితులను ఒకసారి గుర్తు చేసుకోవాలి. అవును, ఇంతకుముందు మనం డెల్టా గురించి మాట్లాడుకున్నాం కదా. రైట్. ఆప్షన్స్ మార్కెట్లో ట్రేడ్ చేసే ఎవరికైనా డెల్టా గురించి ఒక ప్రాథమిక అవగాహన ఉంటుంది. అండర్లయింగ్ యాసెట్ అంటే ఉదాహరణకు నిఫ్టీ ఒక పాయింట్ కదిలితే ఆప్షన్ ధర ఎన్ని పాయింట్లు కదులుతుందో ఆ డెల్టా చెప్తుంది. అంటే ఇప్పుడు నిఫ్టీ 10,000 దగ్గర ఉన్నప్పుడు ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ డెల్టా 0.5 ఉంటుందనుకుందాం. కరెక్ట్. అలాంటప్పుడు నిఫ్టీ 100 పాయింట్లు పెరిగితే ఆప్షన్ ప్రీమియం 50 పాయింట్లు పెరుగుతుందని ఆశిస్తాం. ఇది ఒక సరళ రేఖలాంటి లెక్క, లీనియర్ ఈక్వేషన్ అంటాం కదా, అలాగన్మాట. కానీ ఇక్కడే చాలామంది ట్రేడర్లు ఒక మాయలో పడిపోతారు కదా. ఈ డెల్టా ఎప్పుడూ ఆ, ఒకేలా ఆ 0.5 దగ్గర స్థిరంగా ఉంటుందని వాళ్ళు అనుకుంటారు. నిజమే. కానీ వాస్తవానికి మార్కెట్ కదులుతున్న కొద్దీ ఆ ఆప్షన్ యొక్క స్వభావం అంటే దాని మనీనెస్ మారిపోతుంది. అంటే మార్కెట్ పైకి వెళ్తున్న కొద్దీ ఒకప్పుడు ఎడ్డమనీగా ఉన్న ఆప్షన్ కాస్త మెల్లగా ఇందిమనీగా మారుతుంది. ఎగ్జాక్ట్లీ. అలాంటప్పుడు డెల్టా కూడా మారాలి కదా. ఈ డెల్టా ఎంత వేగంగా మారుతుందో కొలిచేదే గమ. దీన్ని మనమొక రియల్ వరల్డ్ ఎనాలజీతో పోల్చి చూద్దాం. చెప్పండి. మనం హైవే మీద కారు నడుపుతున్నాం. స్పీడోమీటర్ గంటకు 50 కిలోమీటర్ల వేగాన్ని చూపిస్తే అది మన డెల్టా. ఓ, స్పీడ్ అనేది డెల్టా అన్నమాట. అవును. కానీ మనం సడన్గా యాక్సిలరేటర్ను గట్టిగా నొక్కినప్పుడు ఆ 50 కిలోమీటర్ల స్పీడ్ సెకండ్ల వ్యవధిలో 80కి 100కి ఎలా పెరుగుతుందో ఆ స్పీడ్లో వచ్చే మార్పుల రేటును కొలిచేదే గమ. వావ్! అంటే ఆప్షన్ ధరకు డెల్టా బాస్ అయితే ఆ డెల్టాకే గామా బాస్ అన్నమాట. అవును, చాలా బాగా చెప్పారు. ఈ యాక్సిలరేషన్ ఆప్షన్స్లు ఎందుకు అవసరమో మనం మ్యాథమెటికల్గా ఆలోచిస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంటే డెల్టాకి ఉన్న బౌండరీస్ వల్ల అంటారా? కరెక్ట్. కాల్ ఆప్షన్ డెల్టా ఎప్పుడూ 0 నుండి 1 మధ్య మాత్రమే ఉంటుంది, అంతకంటే దాటదు. మార్కెట్ 10,000 దగ్గర ఉన్నప్పుడు డెల్టా 0.5 ఉంది కదా. కానీ మార్కెట్ సడన్గా 10,500కి వెళ్ళిపోయింది అనుకుందాం. అప్పుడు మనం తీసుకున్న ఆప్షన్ డీప్ ఇన్ ద మనీ అవుతుంది. అప్పుడు దాని డెల్టా 1కి చేరాలి. రైట్. మరి డెల్టాని ఆ 0.5 నుండి 1కి ఎవరు తీసుకువెళ్తారు? ఆ డెల్టాని పెంచే ఇంజిన్ పేరే గామా. అండర్లయింగ్ అసెట్లో వచ్చే ప్రతి ఒక్క పాయింట్ మార్పుకి డెల్టాలో ఎంత మార్పు రావాలో గామా నిర్దేశిస్తుంది. అంటే డెల్టా కేవలం ఒక చిన్న మూమెంట్ను మాత్రమే అంచనా వేస్తోంది. కానీ మార్కెట్ పెద్దగా కదిలినప్పుడు డెల్టా ఫెయిల్ అవుతోంది. అక్కడ ఈ గామా లెక్కలు మొదలవుతాయి. ఎగ్జాక్ట్లీ. నార్మల్గా మార్కెట్ 20-30 పాయింట్లు నెమ్మదిగా కదులుతున్నప్పుడు ఈ గామా వాల్యూ చాలా చిన్నగా ఉంటుంది. అవును, అప్పుడు మనకు పెద్దగా దాని ఎఫెక్ట్ కనిపించదు కదా. నిజమే. కాబట్టి డెల్టాలో మార్పు కూడా నెమ్మదిగా జరుగుతుంది. కాని అసలు సమస్య టెయిల్ రిస్క్ ఈవెంట్స్లో వస్తుంది. టెయిల్ రిస్క్ అంటే మార్కెట్లలో విపరీతమైన కదలికలు వచ్చినప్పుడు అంటారా? అవునండి. మనం 2019లో వచ్చిన నిర్మలా క్యాండిల్ రోజున లేదా కరోనా లాక్డౌన్ వార్తలు వచ్చినప్పటి పరిస్థితి తీసుకుంటే మార్కెట్ ఒకేసారి 100 పాయింట్లు గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ అయింది. ఓ అవును, ఆ రోజులు ట్రేడర్స్కి ఇంకా గుర్తున్నాయి. అలాంటి సమయాల్లో ఈ గామా ఎలా యాక్ట్ చేస్తుందో చూస్తే దీని అసలు పవర్ అర్థమవుతుంది. నిర్మల క్యాండిల్ ఈవెంట్ని మనం లోతుగా విశ్లేషిద్దాం. ఆ రోజు ఆర్థిక మంత్రి కార్పొరేట్ ట్యాక్స్ రేట్లను అనూహ్యంగా తగ్గించారు కదా. అవును. ఆ వార్త రాగానే కేవలం కొద్ది నిమిషాల్లోనే మార్కెట్ 100 పాయింట్లు పైకి దూసుకెళ్ళింది. ఆ సమయంలో ఆప్షన్ సెల్లర్స్ పరిస్థితి ఒక్కసారి ఊహించండి. పాపం, మార్కెట్ పడదు
లేదా పెద్దగా కదలదు అని నమ్మి అవుట్ ఆఫ్ ది మనీ కాల్ ఆప్షన్స్ అమ్మేసిన సెల్లర్స్కి అది నైట్ మ్యార్. ఎగ్జాక్ట్లీ. ఆ ఆప్షన్ డెల్టా బహుశా 0.1 లేదా 0.2 ఉండుండొచ్చు. అంటే మార్కెట్ 100 పాయింట్లు పెరిగినా తనకు కేవలం 10 లేదా 20 పాయింట్ల నష్టమే వస్తుందని అతను క్యాల్క్యులేట్ చేసుకుంటాడు. వాళ్ల లీనియర్ క్యాల్కులేషన్ అది. కాని వాస్తవానికి మార్కెట్ ఏకంగా 500 పాయింట్లు పైకి వెళ్ళినప్పుడు ఆ లెక్కల పనిచేయవు గదా. ఏమాత్రం పనిచెయ్యవు. ఎందుకంటే అతను అమ్మిన ఆ అవుట్ ఆఫ్ ది మనీ కాల్ ఆప్షన్స్ ఆ భారీ కదలిక వల్ల సడన్గా ఇన్ ది మనీ అయిపోతాయి. ఓ, అంటే అప్పటిదాకా నిద్రపోతున్న గామా ఒక్కసారిగా మేల్కుంటుందన్నమాట. ఈ యాక్సలరేషన్ వల్ల డెల్టా వాల్యూ 0.2 నుండి అమాంతం 0.8కి పెరిగిపోతుంది. కరెక్ట్. ఆ తర్వాత 1.0కి కూడా వెళ్ళిపోతుంది. అక్షరాల అదే జరిగింది ఆ రోజు. డెల్టా 1.0కి చేరింది అంటే సెల్లర్కింక రక్షణ లేనట్టే కదా. అవును. నిఫ్టీ ఇంకో పాయింట్ పెరిగితే అతను అమ్మిన ఆప్షన్ కూడా ఒక పాయింట్ పెరుగుతుంది. మొదట్లో అతనికున్న రిస్క్ మార్కెట్ కదలికలో కేవలం 10% మాత్రమే. కానీ ఈ గామా ఎఫెక్ట్ వల్ల కొద్ది నిమిషాల్లోనే అతని రిస్క్ 100%కి చేరింది. నిజమే. అతను అమ్మిన ఆప్షన్ ప్రీమియం 10 రూపాయల నుండి సడన్గా 100కి 200కి వెళ్ళిపోయింది. అంటే ఒక సెల్లర్ తీసుకున్న అంచనా తప్పైనప్పుడు పానిక్ పరిస్థితుల్లో అతనికొచ్చే నష్టం నెమ్మదిగా పెరగదు, అది ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ అండి. ఈ అనూహ్యమైన మ్యాథమెటికల్ మార్పు వల్లే ఆ రోజు ఎంతోమంది ప్రొఫెషనల్స్ అకౌంట్స్ కూడా భారీగా లాస్ అయ్యాయి. అందుకే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఇలాంటి బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ ముందు నేకెడ్ ఆప్షన్స్ అమ్మడానికి అంతగా భయపడతారని ఇప్పుడు స్పష్టమవుతుంది. అవును. థీరీ ప్రకారం చూస్తే వాళ్ళు తీసుకునే ప్రీమియం చాలా తక్కువ, కానీ గామా వల్లొచ్చే రిస్క్ అన్లిమిటెడ్. ఇదే లాజిక్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు కూడా అప్లై అవుతుంది. రైట్. కరోనా సమయంలో మార్కెట్ ఒకే రోజు 10% పడిపోయినప్పుడు ఆహా పుట్ ఆప్షన్స్ కొన్న వాళ్లకి ఇది జాక్పాట్ లాగా పనిచేసుంటుంది. ఖచ్చితంగా. మార్కెట్ కింద పడుతున్న కొద్దీ డెల్టా పెరిగి వాళ్ల లాభాలను విపరీతంగా మల్టిప్లై చేసుంటుంది. గామా ఎఫెక్ట్ అనేది ఆప్షన్ బయ్యర్లకు ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ లాగా లాభాలను క్రియేట్ చేస్తుంది. మరియు అదే సమయంలో సెల్లర్ల క్యాపిటల్ను తుడిచిపెట్టేస్తుంది. చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇది. అవును. అయితే ఈ గామా అనేది కేవలం మార్కెట్ కదలికల తీవ్రతపై మాత్రమే ఆధారపడి ఉంటుందా అంటే కాదు. ఇందులో ఇంకొక అత్యంత కీలకమైన డైమెన్షన్ ఉంది. ఇంకొక డైమెన్షన్ ఉందా? అదేంటి? అది ఆప్షన్ల కాంట్రాక్ట్ ముగిసే సమయం, అంటే ఎక్స్పైరీ. ఓహ్, ఎక్స్పైరీ డే. ఆప్షన్స్ ట్రేడింగ్లో అదొక సపరేట్ గేమ్ కదా. కరెక్ట్. ఎక్స్పైరీకి దగ్గర పడే కొద్దీ ఈ గామా ప్రవర్తించే తీరు పూర్తిగా మారిపోతుంది. అది చాలా ప్రమాదకరంగా మారుతుంది. అవును. ఆ రోజు ప్రీమియంలో 100 రెట్లు పెరగడం మనం చూస్తుంటాం. మామూలు రోజుల్లో మార్కెట్ 50 పాయింట్లు కదిలితే ఆప్షన్ ధరల్లో మార్పు ఒక మోస్తరుగా ఉంటుంది. నిజమే. కానీ ఎక్స్పైరీ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో అదే 50 పాయింట్ల కదలిక ఆప్షన్ మార్కెట్లో ఒక భూకంపం సృష్టిస్తుంది. దీని వెనుకున్న అసలు కారణం ఆప్షన్ల యొక్క బైనరీ నేచర్ అని నాకనిపిస్తోంది. అవునా? మీరు వాడిన ఆ బైనరీ నేచర్ అనే పదం చాలా ఖచ్చితమైనదండి. ఎక్స్పైరీ ఆఖరి నిమిషాల్లో ఆప్షన్కి కేవలం 2 దారులు ఉంటాయి. అయితే అది ఇన్ ది మనీ అయ్యి వాల్యూ మిగిలుండాలి, లేదా అవుట్ ఆఫ్ ది మనీ అయ్యి 0 అయిపోవాలి. ఎగ్జాక్ట్లీ. మధ్యలో ఇంకేమీ ఉండదు. అంటే డెల్టా అయితే 1 ఉండాలి లేదా 0 ఉండాలి. ఈ రెండిటి మధ్య ఉన్న ఆ ఎడ్డి మనీ ఆప్షన్స్ దగ్గర ఆఖరి నిమిషంలో విపరీతమైన అన్సర్టెనిటీ ఉంటుంది. అంటే నిఫ్టీ 10,000 దగ్గర ట్రేడవుతూ 3 గంటల 20 నిమిషాలు అయిందనుకుందాం. రైట్. ఆ 10,000 కాల్ ఆప్షన్ 0 అవుతుందా లేదా వాల్యూ తీసుకుంటుందా అనేది తదుపరి వచ్చే ఆ 10-20 పాయింట్ల కదలిక మీదే ఆధారపడి ఉంటుంది కదా. ఓ, అంటే ఆ సమయంలో ఒక చిన్న మార్కెట్ స్వింగ్ వచ్చినా సరే డెల్టా 0.1 నుండి 0.9కి మారిపోవాలి. అవును. అది కూడా చాలా ఫాస్ట్గా జరగాలి. ఈ స్వింగ్ని నడిపించడానికి ఆ సమయంలో గామా వాల్యూ అనంతానికి, అంటే ఇన్ఫినిటీకి చేరుకునేలా ప్రవర్తిస్తుంది. బాబోయ్, సింపుల్గా చెప్పాలంటే సమయం అయిపోతున్న కొద్దీ డెల్టా తీసుకునే నిర్ణయాలు చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. ఆ స్పీడ్ని ప్రొవైడ్ చేసేది గామా అన్నమాట. కరెక్ట్. అందుకే ఎక్స్పైరీ రోజున ఎట్ ద మనీ ఆప్షన్ల దగ్గర గామా తన గరిష్ట స్థాయిని తాకుతుంది. దీన్నే మనం గామా పిన్ రిస్క్ అని కూడా అంటాం. గామా పిన్ రిస్క్. దీన్ని ఒక ప్రాక్టికల్ సినారియోలో చూద్దామా? తప్పకుండా. ఒక ఆప్షన్ సెల్లర్ ఎక్స్పైరీ రోజున మధ్యాహ్నం మార్కెట్ 10,000 దగ్గర ఉన్నప్పుడు 10,050 కాల్ ఆప్షన్ని 5 రూపాయలకి అమ్మాడు అనుకుందాం. కేవలం అరగంటలో ఎక్స్పైరీ అయిపోతుంది.
ఈ ₹5 తనకే మిగులుతాయని అతని ధీమా. అవును. ఆ ₹5 ప్రీమియం అంటే అది అవుట్ ఆఫ్ ద మనీలో ఉంది. దాని డెల్టా దాదాపు 0.1 ఉంటుంది. కానీ అకస్మాత్తుగా ఏదో ఒక మూమెంటమొచ్చి మార్కెట్ 70 పాయింట్లు జంప్ చేసింది. వావ్! ఇప్పుడు ఆ 10,050 కాల్ ఆప్షన్ ఇందిమని అయిపోయింది గదా! ఎగ్జాక్ట్లీ. అప్పటి వరకు 0.1 ఉన్న డెల్టా అమాంతం 1కి మారిపోతుంది. అంటే ఆ ₹5 ప్రీమియం కాస్త ఇంట్రిన్సిక్ వాల్యూని కలుపుకొని సడన్గా 50 లేదా ₹70కి జంప్ అవుతుంది. అవునండి. సెల్లర్ తీసుకున్న రిస్క్ కేవలం ₹5కే పరిమితం కాలేదు. ఆ ఒక్క క్షణం యాక్సిలరేషన్ అతని మొత్తం అకౌంట్ బ్యాలెన్స్ను దెబ్బతీస్తుంది. ఇది వింటుంటే ఒక స్టీమ్ రోలర్ ముందు పడి ఉన్న చిల్లర నాణేలని ఏరుకోవడానికి ప్రయత్నించినట్లుంటుంది. ఎక్స్పైరీ రోజు ఆప్షన్ సెల్లింగ్ చేయడమంటే అదేనేమో. హహా, అవును. ఈ స్టీమ్ రోలర్ ఎనాలజీ ప్రొఫెషనల్స్కి బాగా తెలుసు. అందుకే మార్కెట్లో ఏళ్ల తరబడి నిలదొక్కున్న ప్రొఫెషనల్ ట్రేడర్లు ఈ ఎక్స్పైరీ రోజు అనంతమైన గామా రిస్కును తీసుకోరు. రైట్, వాళ్ళు ముందు రోజే లేదా ఆ రోజు ఉదయాన్నే తమ షార్ట్ ఆప్షన్ పొజిషన్లను క్లోజ్ చేసేసుకుంటారు కదా. అవును. హెడ్జింగ్ లేకుండా కేవలం స్ట్రాడల్స్ అమ్మేవాళ్లు ఆ ఆఖరి గంటలో ఈ గామా వల్ల ఊహించని నష్టాలను చూస్తారు. వాళ్లకు మార్కెట్ డైరెక్షన్ మీద పట్టున్నా సరే లాభముండదు. ఎందుకంటే ఈ యాక్సిలరేషన్ స్పీడ్ వాళ్ళ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ని బ్రేక్ చేస్తుంది. దీన్ని కొంచెం డీకోడ్ చేసి చూస్తే మనకొక స్పష్టమైన చిత్రం కనిపిస్తోంది. చెప్పండి. ట్రేడింగ్లో నాలెడ్జ్ అంటే కేవలం ఫార్ములాలు చదవడం కాదు, ఆ ఫార్ములాల వెనుక ఉన్న బౌండరీలను అర్థం చేసుకోవడం. ఎగ్జాక్ట్లీ. డెల్టా అనేది మనం ఎంచుకున్న దారి, ఆ దారిలో ఉన్న మన వేగం. అయితే గామా అనేది ఆ దారిలో వచ్చే ఊహించని మలుపులు, స్పీడ్ బ్రేకర్లు. చాలా చక్కగా చెప్పారు. మనం సాధారణ మార్కెట్లలో డెల్టా లెక్కలతో బతికేయొచ్చు, కాని మార్కెట్ పానిక్ మోడ్లో ఉన్నప్పుడు డెల్టా లెక్కలు పనిచెయ్యవు. అవును. లేదా ఎక్స్పైరీ అనే టైం బాంబ్ పేలడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా ఈ గామా సృష్టించే వక్రరేఖే ఆప్షన్ ధరలను నిర్దేశిస్తుంది. నిజమే. ఈ సారాంశం ప్రతి ట్రేడర్ దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం. మనం డెల్టా ద్వారా డైరెక్షన్ను, గామా ద్వారా యాక్సెలరేషన్ను విశ్లేషించాం. రైట్. ఫార్ములాలు మనకొక రూట్ మ్యాప్ ఇస్తాయి, కానీ ఈ గ్రీక్స్ వెనుక ఉన్న మెకానిక్స్ అర్థం చేసుకుంటేనే రిస్క్ ఎక్కడుందో మనం పసిగట్టగలం. ఖచ్చితంగా. అయితే ముగించే ముందు ఇంకొక చిన్న పాయింట్ని టచ్ చేయాలి. ఈ గామా అనేది ఒక స్వతంత్రమైన వేరియబుల్ కాదు. అవును కదా, మార్కెట్ కదలికలతో పాటు సమయంతో కూడా దీనికి సంబంధముంటుంది. రైట్. ఇది టైంతో ఎప్పుడూ ఒక డైనమిక్ రిలేషన్షిప్లో ఉంటుంది. మనం స్పీడ్, యాక్సిలరేషన్ గురించి చర్చించాం, కానీ సమయం కూడా అంతే ముఖ్యం కదా. ఖచ్చితంగా. స్టాక్ మార్కెట్ అనే గేమ్లో కరిగిపోయే సమయం గురించి మీరేమనుకుంటున్నారు? ఈ మార్కెట్లో గామా అనేదే ప్రీమియంలను ఆకాశానికి ఎత్తాలని ప్రయత్నించే ఒక యాక్టివ్ ఫోర్స్. కానీ అదే సమయంలో దానికి పూర్తి వ్యతిరేకంగా పనిచేసే మరో శక్తి ఉంది. అదే థీటా, అంటే సమయం. ఓ, సమయం ఎప్పుడూ ఒకే వైపు ప్రవహిస్తూ ఉంటుంది, అది నిరంతరం కరిగిపోతూనే ఉంటుంది. అవునండి. ఈ టైం డీకే అనేది ఈ అద్భుతమైన గామా ఇంజిన్పై ఎప్పుడూ వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంటుంది. అంటే గామా ప్రీమియంలను పెంచాలని చూస్తే కరిగిపోతున్న సమయం ఆ ప్రీమియంలను నేలకేసి కొట్టాలని జీరో చేయాలని చూస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈ రెండు శక్తుల మధ్య నిరంతరం ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది కేవలం డైరెక్షన్ని అంచనా వేయడం కాదు, ఈ శక్తుల మధ్య జరిగే యుద్ధాన్ని అర్థం చేసుకోవడం. అవును. ఒకవైపు విపరీతమైన గామా, ఇంకోవైపు సైలెంట్గా మన క్యాపిటల్ని కరిగించే తీటా. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ని, ఈ సమయం ఆప్షన్ల ధరలను ఎలా శాసిస్తుంది అనేది భవిష్యత్లో మనం మరోసారి లోతుగా విశ్లేషించుకునే అవకాశం ఖచ్చితంగా వస్తుంది. తప్పకుండా అండి. అప్పటి వరకు కేవలం డెల్టా లెక్కలకే పరిమితం కాకుండా మార్కెట్లో ఈ గామా ఎఫెక్ట్ను అబ్జర్వ్ చేస్తూ ఉండండి. రిస్క్కున్న మల్టిపుల్ డైమెన్షన్స్ని అర్థం చేసుకోవడమే ట్రేడింగ్లో మొదటి అడుగు. ఈరోజు మన చర్చని ఇక్కడితో ముగిద్దాం.